చెన్నై భవన ప్రమాదంలో మృతుల సంఖ్య 41కి చేరుకుంది. మృతుల్లో 14 మంది తెలుగు వాళ్లున్నారు. 9 మంది విజయనగరం, 5గురిని శ్రీకాకుళం జిల్లావాసులుగా గుర్తించారు. ఆస్పత్రిలో 27 మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం రాత్రి 8 మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల తొలగింపు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. గురువారం సాయంత్రానికి రెస్క్యూ ఆపరేషన్ ముగియనుంది. 4 రోజులుగా శిథిలాల కింద నలిగిపోయిన ఒడిషా కార్మికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. సహాయ సిబ్బంది ఇతన్ని గుర్తించి సురక్షితంగా బయటకు తీసింది. తీవ్ర అస్వస్థతకు గురైన కార్మికుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు 59 మందిని రెస్క్యూ టీం కాపాడింది.